అప్పటికే చాలా మందిని వదిలేశాడు. అప్పటికే ఎంతమందిని వదిలేశాడమ్మా? 22వ అధ్యాయం సమయానికే చాలా వదిలేసుకున్నాడు దేవుడి కోసం. ఏమేమి వదిలేశాడు? ఆస్తిపాస్తులను వదిలేశాడు, తండ్రి ఇంటిని వదిలేశాడు, ఇంకా భూములను వదిలేశాడు, ఇంకా బంధాలను వదిలేసుకున్నాడు, బంధువులను వదిలేశాడు, చుట్టాలను వదిలేశాడు, హాగర్ను వదిలేశాడు, ఇష్మాయిల్ని వదిలేశాడు, లోతును వదిలేశాడు, అందరినీ వదిలేశాడు. ఇక ఒక్కడు మిగిలారండి ఆయన జీవితంలో. ఎవరైనా? ఆస్తులంతా పోయిన తర్వాత జేబులో 10 రూపాయలు ఉంటే ఎలా ఉంటుందో ఆయన పరిస్థితి అలానే ఉంది. ఒక్కడే మిగిలాడండి ఇస్సాకు. అందరూ పోయారన్న బాధను మర్చిపోయి ఆ ఇస్సాకు మీద ప్రాణంగా పెట్టుకుంటే దేవుడు ఒక రోజు ప్రత్యక్షం ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అబ్రహామా, నీ కుమారుని నాకేం చేయాలి? నువ్వు బలిగా ఇవ్వాలి. నీ 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 బలహీనతలు వదులుకోలేకపోతున్నావు నువ్వు. ఆయన అన్నీ వదిలేస్తున్నాడు దేవుడి కోసం. దేవుడికి అదే గుర్తొచ్చింది. అబ్బా, అంటే వండర్ఫుల్ ఫ్రెండ్, ఎంత గొప్పోడు అబ్రహామా, నేను అడిగాను నా ఆస్తులు వదిలేసావా? భార్యని, బిడ్డని, చివరికి నీకు పుట్టిన నీ చివరి కుమారుడు, ఏకైక కుమారుడు, ప్రేమ కుమారుడు అయినటువంటి ఇస్సాకును కూడా వదిలేస్తావా? ఎస్ మై డియర్ లార్డ్. అబ్రహాం ఎలాంటి అంటేనండి, దేవుడు అడిగితే కళ్ళు మూసుకొని బావిలో దూకేస్తాడండి, దేవుడు అడిగితే కళ్ళు మూసుకొని సముద్రంలో దూకేస్తాడండి, దేవుడు అడిగితే కళ్ళు మూసుకొని కొండపై నుంచి దూకేస్తాడండి, దేవుడు అడిగితే కత్తితో పీకలు కోసేసుకుంటాడండి. దేవుడు అంటే పిచ్చి. ఎవరికి? అబ్రహాం. నీకేదంటే పిచ్చి? నీకేదంటే పిచ్చి అండి? పిల్లలు కదా, ఆయన కాదు కదా. మన జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చాను చెప్పండి? మనం ఫస్ట్ ప్లేస్